రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి టేకులపల్లి మండలం 9th మైల్ తండా కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్లో ఉన్నాం. మన విజ్ఞార్ కంపెనీ యొక్క క్యాప్సో రకం విత్తనం క్షేత్ర ప్రదక్షిణలో ఉన్నామండి ప్రజెంటు. ఇప్పుడు ఈ క్యాప్సో విత్తనం వేసిన రైతు మాటల్లో ఆయన అనుభవాలు తెలుసుకుందామండి. నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు హరి అండి. అది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ 9వ మైల్ తండా టేకులపల్లి మండలం అండి. నేను వచ్చేసి క్యాప్సో విస్తనార్ వాళ్ళది కళ్యాణ్ బాలాజీ ట్రేడర్స్ అని టేకులపల్లి మండలం అండి. 15-20 ప్యాకెట్లు తీసుకున్నామండి. ఈ విత్తనము నేను గత 15 సంవత్సరాల నుంచి వేస్తున్నానండి. అంటే మా నాన్నగారు వేసేది, నేను కొత్తగా ట్రై చేద్దామని 15 ప్యాకెట్లు తీసుకున్నాను. అయితే నేను ఊహించని దానికంటే చాలా అద్భుతంగా వచ్చిందండి. మరి ఎక్కడ నాకు తెలిసి నేను ఎన్ని సంవత్సరాలు ఇంతవరకు చూసేది దాంట్లో ఇదే బెస్ట్ అని అనిపించింది. ఇది చాలా బాగా కాసిందండి. పక్క రైతులు కూడా అడుగుతున్నారు, ఏం మందు కొట్టారు, మీరు ఏం సీడ్స్ తీసుకున్నారు, మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు, మాకు కూడా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. నేను ప్రతి ఒక్క మందులు విత్తనాలతో సహా ప్రతిదీ నేను అలానా కళ్యాణ్ బాలాజీ ట్రేడర్స్ టేకులపల్లి మండలం నుంచి తీసుకొస్తున్నాను. వాళ్ళ గుమస్తలు కూడా ప్రతిసారి వారానికి ఒక 2-3 సార్లు వస్తున్నారు. చూసి ఫలాని మందు స్ప్రే చేయండి, ఫలాని రోగానికి ఇలా యూజ్ చేయండి, కొట్టండి, బాగా వస్తుంది, తోట కూడా బాగుంది, చాలా గ్రీనిష్గా ఉంది, కూడా మంచి బ్రహ్మాండంగా ఉందండి. ఎకరానికి ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుందండి? నాకు అనిపిస్తుందండి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి సాగుబడి చేస్తున్నాను. 20-22 ప్లస్ అయ్యేది, ఇది నాకు 30 నుంచి 35 క్వింటాల పైనే అనిపిస్తుంది. చాలా బాగుందండి. మొక్క ఏ ఏట్ వచ్చిందండి? ఇది ఇప్పుడు మీరు ఉన్న ఫీల్డ్ ఎన్ని అడుగులు వచ్చింది మొక్క? 4.5 అడుగులు. కాయ సైజ్ ఎట్లుందండి మీకు? కాయ సైజ్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. పైన దాకా మొత్తం పచ్చికాయలు ఉన్నాయి చూడండి, కింద మొత్తం ఎర్రకాయలు, పైన పచ్చికాయలు. స్టెప్ వచ్చే కొద్ది మనకు కాస్తుంది. కాయ సైజ్ కూడా స్టార్టింగ్ చూసినాం, అసలు కాయ సైజ్ తగ్గలేదు, కింద నుంచి పై దాకా. తాలుగా శాతం ఎట్లుందండి మీకు? చాలా తక్కువ. వైరస్ ఏమైనా ఉందా మీకు తోటలో? అయితే బ్రహ్మాండంగా తట్టుకుందండి, రైతులు వాడుకోవచ్చు. నల్లి శాతం అండి? నల్లి శాతం అయితే లేదండి, మీరే ఇక చూస్తున్నారు కదండి. రైతులు కూడా రైతు ద్వారా గమనించాలి. ఇదే పక్క బిట్టు చూడండి, మొత్తం నల్లి వచ్చి ఖరాబ్ అయిపోయింది. పక్క బిట్టు ఇక్కడ దగ్గర దీనికి పక్క గిట్ట ఆనుకొని ఉంది. కానీ ఇది పక్కనే ఉన్నా కానీ ఈ విజ్ఞార్ కంపెనీ క్యాప్సో రకం నల్లిని తట్టుకొని, వైరస్ని తట్టుకొని ఈరోజు ఎకరానికి 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి వచ్చిందని రైతు సంతోషం వ్యక్తం చేస్తాడండి. ఇట్లాంటి విత్తనాలు ప్రతి ఒక్క రైతు ఎంచుకొని వాళ్ళు ముందు మంచి అధిక దిగుబడి సాధించి అందరూ ఈ విజ్ఞార్ కంపెనీ క్యాప్సో రకాన్ని వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.